సో 11.4లో ఫస్ట్ సమ్ ఓకేనండి. ఏంటని క్వశ్చన్, ఎవాల్యూట్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ 1 ప్లస్ tan theta ప్లస్ secant theta ఇంటూ 1 ప్లస్ cot theta మైనస్ cosec theta. ఓకేనా. సో 11.4 ఎక్సర్సైజ్ అన్నీ మనకి ఈ 3 ఫార్ములాస్ యూజ్ చేసుకుంటూ ఉంటాయండి. sin square theta ప్లస్ cos square theta ఈక్వల్ 1, secant square theta మైనస్ tan square theta ఈక్వల్ టు 1, cosec square theta మైనస్ cot square theta ఈక్వల్ టు 1. ఓకేనా. సో వెరీ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 ప్లస్ tan theta ప్లస్ secant theta ఈక్వల్ ఇంటూ 1 ప్లస్ cot theta మైనస్ secant theta. ఓకేనా. ఏంటంటే 1 ప్లస్ tan theta ప్లస్ secant theta ఇంటూ 1 ప్లస్ cot theta మైనస్ cosec theta. మనకి ఇలా క్వశ్చన్ ఇచ్చి దీని వాల్యూ ఎంత కొనుక్కోమన్నాడు. ఓకేనా. సో సరిగ్గా చూడండి. 1 ప్లస్ tan theta అంటే ఏంటండి, ఫార్ములాకి sin theta బై cos theta. ఓకేనా. ప్లస్ secant theta అంటే మనకి 1 బై cos theta ఇంటూ 1 ప్లస్ cot theta అంటే ఏంటండి మనకి cos theta బై sin theta మైనస్ cosec theta అంటే ఏంటంటే ఫార్ములాకి 1 బై sin theta. ఓకేనా. సో ఈ వాల్యూస్ అనేవి మనం ఇలా చేంజ్ చేసాం. ఓకేనా, అర్థమైందండి. సో దీనికి ఎల్సిఎం ఏటవుతుంది, దీనికి ఎల్సిఎం ఏటవుతుంది cos theta. సో ఇక్కడ బై 1 వేసుకుంటే 1 ఇంటూ cos theta ఇంటూ 1 cos theta క్యాన్సిల్ అయిపోతే sin theta ప్లస్ cos theta క్యాన్సిల్ అయిపోతే 1 ఇంటూ ఇక్కడ ఏంటండి sin theta వస్తుంది ఎల్సిఎం బై 1 ఇంటూ sin theta ఇంటూ 1 sin theta ప్లస్ sin క్యాన్సిల్ అయిపోతే ఇంకా cos theta ఉంది మైనస్ sin క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎంత ఉంటుందండి 1 ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, సో నెక్స్ట్ స్టెప్ ఒక్కసారి ఇలా చూడండి. ఈ రెండింటికి ఎల్సిఎం చేయండి. ఫస్ట్ దీనికి ఎల్సిఎం కట్టాం, దీనికి ఎల్సిఎం కట్టి ఎలాగొచ్చింది. సో ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం చేయండి. ఈ రెండింటికి ఎల్సిఎం మనకి ఎంత వస్తుంది అంటే cos theta ఇంటూ sin theta వస్తుంది. cos theta ఇంటూ sin theta వస్తుంది. ఓకేనా. సో cos theta పోతే కాస్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేటి ఉంటుందండి, sin theta ఉంటుంది. ఓకేనా. సో రాంగ్గా చెప్పానండి ఇక్కడ ఒక్కసారి, సారీ. ఇక్కడ cos theta ప్లస్ sin theta ప్లస్ 1 బై cos theta ఇంటూ sin theta ప్లస్ cos theta మైనస్ 1 బై sin theta. సో ఈ రెండు ఇంటూ చేసండి. cos theta ఇంటూ sin theta, cos theta sin theta. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది చేయండి. ఎలాగా, సో cos theta ప్లస్ sin theta ఈ రెండు ఇలా కొనుక్కొని ప్లస్ 1. ఓకేనా. జస్ట్ నేను డివైడ్ చేశాను అంతే. మళ్ళీ sin theta ప్లస్ cos theta మైనస్ 1. ఓకేనా. సో మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి, sin ప్లస్ cos theta ఉంది. ఓకేనా. ఇంటూ ఉంది అంటే sin theta ప్లస్ cos theta హోల్ స్క్వేర్. ఓకేనా. ప్లస్ 1 నెక్స్ట్ ఇంకేం ఉంది, ప్లస్ 1 ఇంటూ మైనస్ 1 ఉంది అంటే మైనస్ 1 హోల్ స్క్వేర్ బై cos theta ఇంటూ sin theta. ఓకేనా. బై cos theta ఇంటూ sin theta. అర్థమైందండి. ఇక్కడ ఈ రెండు ఇంటూ చేస్తే మనకి ఎలాగ వస్తుంది, ఎలాగా cos theta sin theta రాసాం. నెక్స్ట్ cos theta ప్లస్ sin theta అని ఒక దగ్గర రాస్తూ ప్లస్ 1 ఇక్కడ, cos theta sin theta ఒక దగ్గర రాస్తూ మైనస్ 1 ఇక్కడ. సో cos theta ప్లస్ sin theta ఇంటూ sin theta cos theta. చూడండి, sin theta ప్లస్ cos theta sin theta cos theta, sin theta ప్లస్ cos theta హోల్ స్క్వేర్. ఓకేనా. ఇక్కడ ఇంటూ ఉంది, ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ 1 స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ cos theta ఇంటూ sin theta బై cos theta ఇంటూ sin theta, cos ఇంటూ sin theta. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, నెక్స్ట్ స్టెప్ ఎలా వస్తుంది. సో మనకి ఇది ఏ ఫార్ములాలో ఉంది, sin theta ప్లస్ cos theta హోల్ స్క్వేర్. ఇది మనకి ఏ ఫార్ములాలో ఉంది, a ప్లస్ b
హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అంటే ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏంటండి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab అంటే 2 ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఇంకేటి ఉంది -1 ఉంది, -1 ఓకేనా, బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఉంది. సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, కాస్ థీటా అండ్ సైన్ థీటా ఒకటే. సో ఇప్పుడు చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా -1 బై సైన్ థీటా అండ్ కాస్ థీటా. సో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. సో మనకి ఫార్ములా ప్రకారం ఏంటండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా కూడా ఎంత అండి 1 ఓకేనా. ఇక్కడ మనం 1 అనేది వాల్యూ వేసుకుంటాం. 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా -1 బై సైన్ థీటా కాస్ థీటా. +1కి -1 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేటి ఉందండి, 2 సైన్ థీటా కాస్ థీటా బై సైన్ థీటా కాస్ థీటా. సైన్ థీటా క్యాన్సిల్, కాస్ థీటా క్యాన్సిల్. ఇంక మనకు ఆన్సర్ ఎంత ఉందండి 2 అనేది ఉంది ఓకేనా. సో ఇది మనకి ఆన్సర్. సో సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్లోనే సెకండ్ది ఏంటి ఇచ్చాడండి, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఏంటి ఇచ్చాడు, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. సో ఎలా వస్తుంది అంటే ఇది చూడండి, ఇది మనకి ఏ ఫామ్లో ఉంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ a మైనస్ బి హోల్ స్క్వేర్. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ a మైనస్ బి హోల్ స్క్వేర్. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్, ఏ అంటే ఏ ఇది బి ఇది ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఓకేనా, 2ab ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఓకేనా, -2ab ఓకేనా. సో ఇప్పుడు చూడండి, సేమ్ ఇందాక సమ్లాగే మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా = 1, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా = 1, కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా = 1. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఏంటంటే 1 అవుతుంది. సేమ్ ఎక్కడ కూడా అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 అవుతుంది ఓకేనా. సో 1 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇంకేటి ఉందండి 2 సైన్ థీటా కాస్ థీటా ఉంది ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత అండి 1 మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా ఓకేనా. సో మళ్ళీ చూడండి, 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1 మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా ఓకేనా. 2 సైన్ ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వస్తుందండి ఆన్సర్ 2 అనేది వచ్చింది ఓకేనా. సో నెక్స్ట్ సమ్ చూడండి, నెక్స్ట్ సమ్ ఏంటండి, సీకెంట్ స్క్వేర్ థీటా -1 ఇంటూ కొసెక్ స్క్వేర్ థీటా -1. ఏంటండి క్వశ్చన్, సీకెంట్ స్క్వేర్ థీటా -1 ఇంటూ కొసెక్ స్క్వేర్ థీటా -1. సో వీ నో దట్ చూడండి, సీకెంట్కి ట్యాన్కి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా = 1, కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా = 1 ఓకేనా. సో అది రాయండి ఆ ఫార్ములాస్. వీ నో దట్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా = 1, కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా = 1. సో ఇన్ దట్ మనకి ఏంటి సీకెంట్ స్క్వేర్ థీటా -1 అన్నాడు ఓకేనా. సీకెంట్ స్క్వేర్ థీటా -1 +1 ఉంది, ఇటు వస్తే -1 అవుతుంది. టాన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఉంది, ఇటు వెళ్తే ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అవుతుంది. మనకి ఏంటి సీకెంట్ స్క్వేర్ థీటా -1 అన్నాడు, అంటే సీకెంట్ స్క్వేర్ థీటా -1, సీకెంట్ స్క్వేర్ థీటా +1 ఇటు ఉంది, ఇటు వస్తే -1 అవుతుంది. సో
ఏమవుతుందండి, ఈ మైనస్ tan స్క్వేర్ థీటా అటు వెళ్తే ప్లస్ tan స్క్వేర్ థీటా అవుతుంది. అంటే సీకెండ్ స్క్వేర్ థీటా -1 వాల్యూ ఎంత అండి, tan స్క్వేర్ థీటా. సో సేమ్ టైం కొసిక్ స్క్వేర్ థీటా -1 అన్నాడు. కొసిక్ స్క్వేర్ థీటా -1 అంటే +1 ఉంది, ఇటు వస్తే -1 అవుతుంది. కొసిక్ స్క్వేర్ థీటా -1, ఈ మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఉంది, ఇటు వెళ్తే ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. అర్థమైందండి. అంటే కాట్ స్క్వేర్ థీటా -1 అంటే వాల్యూ ఎంత అండి, కొసిక్ స్క్వేర్ థీటా -1 వాల్యూ ఎంత అండి, కాట్ స్క్వేర్ థీటా. సో దేర్ ఫోర్ సారీ దట్ మీన్స్ సీకెండ్ స్క్వేర్ థీటా -1 వాల్యూ ఎంత అండి, tan స్క్వేర్ థీటా ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ కొసిక్ స్క్వేర్ థీటా -1 వాల్యూ ఎంత అండి, కాట్ స్క్వేర్ థీటా. ఓకేనా. సో tan స్క్వేర్ థీటా ఇంటూ కాట్ స్క్వేర్ థీటా అంటే 1/tan స్క్వేర్ థీటా. tan స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోతే మనకి ఆన్సర్ ఎంత వచ్చిందండి, 1 వచ్చింది. ఓకేనా, అంతే. థ్యాంక్ యూ.